ఈరోజు మనం మీ భూమి యాప్ కోసం అయితే తెలుసుకుందామండి. ఈ మో ఈ మీ భూమి యాప్ అనేది మన ఏపీ గవర్నమెంట్ కొత్తగా లాంచ్ చేశారండి. ఇదేంటి అంటే మన భూమి యొక్క వివరాలు అనేవి ఆన్లైన్లోనే మనం తెలుసుకోవచ్చు. ఈ మీ భూమి యాప్ యొక్క మెయిన్ అసలు ఏంటిది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కానీ మీ భూమి యాప్ అనేది ఆంధ్రప్రదేశ్లోని భూమి రికార్డులు అనేవి ఉంటాయి కదండి, అవి మనం ఆన్లైన్లోనే యాక్సెస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ ఈ యాప్ ద్వారా మనం ఏమేమి ఇచ్చేయచ్చు అంటే భూమికి సంబంధించిన 1B, అడంగల్, మ్యుటేషన్ లేదా గ్రామపటం, ఎఫ్ఎంబి మరియు ఇతర భూమి సంబంధిత సమాచారాన్ని కూడా అయితే చూడవచ్చండి. అలాగే భూమి రికార్డుల్లో ఏమైనా మిస్టేక్స్ కనుక ఉన్నా, లేదా ఆ భూమి అనేది మన పేరు మీదే ఉందో లేదో తెలుసుకోవాలి అన్నా కూడా ఇది చెక్ చేసి మనం ఇన్కేస్ మన పేరు మీద లేకపోతే మనం వెంటనే కంప్లైంట్ అనేది కూడా చేయొచ్చండి. నెక్స్ట్ ఈ భూమి రికార్డులను యాక్సెస్ చేయడానికి యూజ్ అవుతుంది. మ్యుటేషన్ వివరాలు కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఎఫ్ఎంబి అనేది ఉంది కదండి, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్. అంటే భూమి యొక్క కొలతలు, మన భూమి ఎన్ని ఎకరాలు ఉంది, లేకపోతే ఎన్ని సెంట్లు ఉంది, లేదా ఇతర వివరాలు కూడా దీని ద్వారా మనం తెలుసుకోవచ్చండి. సో దీని ద్వారా ఏంటి అంటే మెయిన్ భూ వివాదాలు అనేవి పరిష్కరించబడతాయండి. అంటే ఒకే భూమి అనేది ఇద్దరు ముగ్గురు మీద రిజిస్ట్రేషన్ అవి ఉంటుంది కదా, సో అలాంటి ఏమైనా మిస్టేక్స్ కనుక ఉంటే మనం సరిచూసుకోవచ్చు. నెక్స్ట్ అలా ఏమైనా మిస్టేక్స్ కనుక ఉంటే మనం ఏంటి అంటే హయ్యర్ అథారిటీకి కంప్లైంట్ చేయడం ద్వారా కూడా మన తప్పులను అయితే సరిదిద్దుకోవచ్చండి. ఇప్పుడు మీ భూమి యాప్ అనేది తెలుగులో కూడా మనకి అవైలబుల్ అయితే ఉందండి. ఫస్ట్ ఏంటి అంటే మీ భూమి వెబ్సైట్కి అయితే వెళ్ళాలండి. ఇందులో ఏంటి అంటే చాలా వరకు ఫేక్ వెబ్సైట్స్ అనేవి ప్రజెంట్ ఉన్నాయండి. నేను కింద డిస్క్రిప్షన్లోన కరెక్ట్ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తానండి. ఎవరైనా కావాలి అనుకుంటే దాన్ని ఒకసారి చెక్ చేయండి. ఈ మీ భూమి యాప్ లింక్ని మనం క్లిక్ చేయడం ద్వారా అక్కడ ఏంటి అంటే మనకి మీ భూమి పోర్టల్ ఇది అనేది ఓపెన్ అవుతూ ఉందండి. ఓపెన్ అయిన తర్వాత మీ భూమి పోర్టల్ మీద మనం క్లిక్ చేసి తర్వాత మన మొబైల్ నెంబర్తోనో లాగిన్ అయితే అవ్వాలి కదండి. ఫస్ట్ అయిన తర్వాత ఓటీపీ అనేది మన మొబైల్కి అయితే వస్తుందండి. ఆ ఓటీపీని నెక్స్ట్ అక్కడ ఇచ్చిన క్యాప్చాని ఎంటర్ చేయడం ద్వారా మనకేంటి అంటే ఈ పోర్టల్ అనేది అక్కడ ఓపెన్ అయితే అవుతుందండి. సో కంప్లీట్ ప్రాసెస్ అనేది మనం తెలుసుకుందామండి. మెయిన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి. ఇప్పుడు కంప్లీట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ మీ భూమి పోర్టల్ అనేది ఒకటి ఉంటుంది కదండి, అక్కడ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ క్యాప్చా అనేది ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకి ఓటీపీ అనేది లాగిన్ అవుతుందండి. అక్కడ ఏంటి అంటే ఫస్ట్ మనం ఏ డిస్ట్రిక్ట్ది మనం చూడాలి అనుకుంటున్నామో ఆ డిస్ట్రిక్ట్ని అయితే ఎంటర్ చేయాలండి. తర్వాత మండలం నేమ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత గ్రామం పేరు అనేది ఎంటర్ చేయాలండి. ఇక్కడ ఆర్ఓఆర్ నెంబర్ అనేది కనుక మన దగ్గర ఉంటే అది క్లిక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం పట్టాదారు నేమ్తో కూడా మనం ఈ వెబ్సైట్ని అయితే చూడొచ్చండి. సో ఇప్పుడు పట్టాదారు నేమ్ని మనం ఇచ్చేసుకుందాం. కానీ అలా క్లిక్ చేయగానే అక్కడ ఎవరెవరి నేమ్స్ అయితే ఉంటాయో వాళ్ళందరివి కూడా ఓపెన్ అవుతాయండి. ఓపెన్ అయిన తర్వాత అక్కడ ఒక ఇదైతే ఇస్తాడండి, క్యాప్చా టైపు. దీన్ని మనం సాల్వ్ చేసి అక్కడ వేసిన తర్వాత క్లిక్ చేసామనుకోండి, క్లిక్ బటన్ మీద అక్కడ ఏంటి అంటే మనకి ఎవరి డీటెయిల్స్ అయితే కావాలి అనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద ఏ ల్యాండ్ ఉంది, ఎంత ఉంది అనేది మనకైతే అక్కడ తెలుస్తుందండి. అంతేకాకుండా ఈ యాప్ ద్వారా మనకి మన ల్యాండ్ యొక్క ఏంటి అంటే సరిహద్దులు కూడా తెలుసుకోవచ్చండి. మన ల్యాండ్దే కాకుండా మన గ్రామ సరిహద్దులు కూడా తెలుసుకోవచ్చు. ఇదేంటి అంటే పబ్లిక్ యాప్ అండి, సో ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏవైనా అంటే ట్రాన్స్పరెన్సీని మెయిన్గా మెయింటైన్ చేయడం కోసం ఈ యాప్ని మన ఏపీ గవర్నమెంట్ అయితే ఏర్పాటు చేసిందండి. దీని ద్వారా ఏంటి అంటే ఒకే ల్యాండ్ ఇద్దరు ముగ్గురు మీద రిజిస్టర్ అయ్యి ఉంటాయి కదండి, సో అటువంటి భూ వివాదాలు ఏవైనా ఉంటే కూడా మనం తొందరగా పరిష్కరించుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే ఎవరైనా మనకి భూమిని సెల్ చేయాలి అని అనుకున్నా ఆ ల్యాండ్ అనేది వాళ్ళ పేరు మీద ఉందో లేదో మనం చెక్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుందండి. సో ఏంటి అంటే ట్రాన్స్పరెన్సీ కోసం మెయిన్గా మన ఏపీ గవర్నమెంట్ దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి. సో ఎవరైనా కూడా
మనకి ఎవరిదైనా ల్యాండ్ డీటెయిల్స్ కావాలి అనుకున్నా, నెక్స్ట్ మనకి ఎవరు కూడా ఫ్రాడ్ చేయకుండా ఉండాలి అనుకున్నా, ఈ మీ భూమి వెబ్సైట్ ద్వారా వాళ్ళ ల్యాండ్ని ఒకసారి మనం చెక్ చేసుకొని కొనుక్కుంటే మంచిదండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ like the video and subscribe our channel. Thank you.